దశరథుడి ప్రార్థన. రాజేంద్రుడైన దశరథుడు విశ్వామిత్రుని శుభప్రదములైన మాటలు విని మిక్కిలి దుఃఖాక్రాంతుడే చలించిపోయాను. మూర్ఛనొందిన కూడా తెలివి వచ్చిన పితటి భయపడుతూ దుఃఖింపసాగాను. దశరథుడు మహర్షి, నా కుమారుడు 14 సంవత్సరాలు కూడా లేనివాడు, రాక్షసులో యుద్ధము చేయదగిన వయసు లేనివాడు, ఒక అక్షౌణి సంఖ్యముల సైన్యంతో వచ్చి నేను వారితో యుద్ధం చేస్తున్నాను. నా సేవకులు రాక్షస గణముతో యుద్ధము చేయి సమర్థులు. శ్రీరాముని మాత్రము తీసుకుని వెళ్ళవద్దు. నేనే ధనుసును చేతబోని ప్రాణమున్నంత వరకు రాక్షసులకు యుద్ధము చేయదును. నీ నియమము నిర్విఘ్నంగా సురక్షితమగును. శ్రీరాముడి బాలుడు అస్త్రవిద్యలో నేర్పరికాడు. తన బలమును ఎదుటివాని బలము తెలియనివాడు, అస్త్రబలము లేనివాడు, యుద్ధ నైపుణ్యము కలవాడు కాదు. అది కాక రాముని విడిచి క్షణకాలము కూడా నేను జీవించలేను. ఒకవేళ శ్రీరాముని తీసుకుని వెళ్ళదలుచో చతురంగ బలములతో కూడిన నాతో వీనిని తీసుకుని వెళ్ళము. విశ్వామిత్ర మహర్షి, నాకిప్పుడు 60,000 వయసు. కౌశిక మహర్షి ఎన్నో కష్టంలోకులైన ఈ శ్రీరాముని పుత్రునిగా పొందుతుని, మరియు 4 కుమారులోని రాముడు మిక్కిలి ప్రియమైనవాడు. అతన్ని విడిచి ఉండలేను కనుక మీరు వారిని తీసుకుని వెళ్ళవద్దు. ఆ రాక్షసులు ఎట్టి పరాక్రమం కలవారు, యవన కుమారులు. వారిని రక్షించి వారెవరు? వారిని ఎట్లు ఎదుర్కొనవలేను. ఈ విషయములన్నీ తెలియకూర్చున్నామని పలక విశ్వామిత్రుడు ఇట్లనెను.